ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? దేవుని కృప మనకు తోడుగా ఉండడాన్ని బట్టి మరొకసారి ఆయన మాటలు ధ్యానించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవుని వాక్య ధ్యానాలే కాకుండా రోజుకొక పాటను కూడా మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నాము. చెల్లెలు చక్కని పాటలు పాడుచూ ఉన్నారు. ఆ పాటలను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉండగా మీరు వినండి, నేర్చుకునండి. చక్కగా మీ సంఘాలలోనూ అలాగే మీ అనుదిన ధ్యానంలో కూడా వాటిని పాడుకొనగలరు. ఈ కార్యాలన్నీ చేయడానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా ఉజ్జీవింపబడాలి, మీరందరూ కూడా దేవునిలో ఎదగాలి అనే ఆశ. ఈ ఆశ నెరవేరుతూ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుచు అనేక మందిని బలపరుస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ మాటలు కేవలం మీరు వినడమే కాకుండా మీకు తెలిసిన వారికి, అవసరతలో ఉన్న వారికి వాక్యాలు అందిస్తున్నారని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ మధ్యన అనేక మంది నా దగ్గరకు కొన్ని ప్రశ్నలను తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ మధ్యన క్రైస్తవ్యంలో సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అంటూ అనేక మంది వస్తూ ఉంటే ప్రజలు, విశ్వాసులు వాటి వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. అద్భుతాలు అంటున్నారు, సూచక్రియలు అంటున్నారు, మహత్కార్యాలు అంటున్నారు, ఇలా అంటూ ఉన్నారు. మరి దానిని మనం ఎలా తీసుకొనాలి అని నన్ను ప్రశ్నించారు. నేనన్నాను, ఆయన అన్ని వేళలా సేమ్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మారే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా సమర్థుడు. మన దేవుడు ఆదిమ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. ఆయన తన శిష్యుల చేత, తన సేవకుల చేత అప్పుడు ఏదైతే గొప్ప కార్యములు జరిగించాడో ఈ దినాన్ని కూడా అది చేయడానికి ఆయన సమర్థుడు. అయితే అయితే సమస్యల్లో ఏమొస్తూ ఉందంటే ఆయన కేవలము అద్భుతాలు చేసే దేవుడిగా మాత్రమే, సూచక క్రియలు చేసే దేవుడిగా మాత్రమే ప్రజల దగ్గరకు ఆయనను తీసుకువెళ్ళడము విచారకరం. యేసు అనగానే మీ అప్పులు తీర్చేవాడు, యేసు అనగానే మీ అనారోగ్య సమస్యలను తీర్చేవాడు, యేసు అనగానే స్వస్థత చేసేవాడు. ఇలాగే క్రైస్తవులు అనేకులు అనుకోవడం బాధాకరమైన విషయం. యేసు కేవలము సూచక క్రియలు మాత్రమే చేసే దేవుడు కాదు, ఆయన అంతకంటే ఉన్నతమైన దేవుడు అనే సత్యాన్ని తెలియపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అందుకని ఈ దినాన్ని సూచక క్రియలు అనే ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. సూచక క్రియలు అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు. ప్రధాన యాజకులను, శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనొకరు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. ఈ పరిశుద్ధ లేఖన భాగమును ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ హేరోదు దగ్గరికి యేసుక్రీస్తును వారు తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు చివరి దినాల్లో ఉన్నాడు. అనగా ఆయన శిలువ మరణానికంటే ముందుగా ఆయనను పట్టుకుని ఆయనను హేరోదు దగ్గరకు తీసుకుని వచ్చారు. హేరోదు ఇప్పుడు ఆయనను చూసిన వెంటనే చాలా సంతోషించాడు. ఎందుకనంటే హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అతను చాలా కాలం నుంచి అతను వింటున్నాడు గనక ఆయనను చూడగోరి ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడ నిరీక్షించి ఆయనను ఆయనను ఒక సూచక క్రియ చేయమని అడిగినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ హేరోదు మిక్కిలి సంతోషించి ఆయన గురించి చాలా సంగతులు వినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరాను.
అయితే యేసు అక్కడ ఒక సూచక క్రియ కూడా చేయకుండా మౌనిగా ఉండిపోయినట్లుగా మనము చూస్తాం. ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ ఒకదానికి జవాబు చెప్పకుండా అలాగే ఉండిపోయినట్లుగా చూస్తాం. ఎందుకు యేసుక్రీస్తు సూచక క్రియ చేయలేదు, చేయలేకపోయాడా, చేతకాని వాడైపోయాడా అంటే అదేమీ కాదు. యేసు సూచక క్రియ ఎందుకు చేయలేదంటే, ఏ సూచక క్రియ అయినా, ఏ అద్భుతమైనా చూసి ఆనందించడానికి జరిగేది కాదు. ఇక్కడ అనేక దినాల నుంచి యేసుక్రీస్తు గురించి వింటున్న హేరోదు మహారాజుకి ఏమనిపించిందంటే, నా కోటలోకి వచ్చిన తర్వాత, నా రాజనగరిలోకి వచ్చిన తర్వాత, నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఒక సూచక్రియ చేస్తే నేను చూసి ఆనందించాలి, నేను ఎంటర్టైన్ అవ్వాలి అని అనుకున్నాడు. సో ఈ మిరాకిల్స్ అనేవి ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన అడిగాడు. ఆయన ఆయన మీద ప్రేమ ఉండి కానీ, ఆయనకు అవసరం ఉండి కానీ అదేమీ కాదు. ఆయన కేవలము ఆనందించడానికి అడిగాడు. ఆ రోజుల్లో రాజులు అనబడిన వారు అనేకులు విద్వాంసులను తీసుకుని వచ్చి వారితోటి ఆ యొక్క వాళ్ళకున్న విద్యత్తు అంతా కూడా తెలియపరిచేలా చేసేవాళ్ళు. అనేకులు వస్తూ ఉండేవారు. వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ చూపిస్తే ఆ టాలెంట్కి ఆయన బహుమానాలు ఇచ్చి పంపించేవారు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. రాజుల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా జ్ఞానము కలిగిన వారిని మంత్రులుగా పెట్టుకుని వాళ్ళు చేసే క్రియలను చూసి వాళ్ళని పొగుడుతూ బహుమానాలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎవడైనా టాలెంటెడ్ పర్సన్ ఉంటే వాడు వచ్చి ఆ టాలెంట్ షో చేస్తే వారికి బహుమానాలు ఇచ్చి పంపించినట్లుగా మనము చాలా చాలా సార్లు మనం చదువుకున్నాం. ఈ రోజుల్లో కూడా సర్కస్ చేసే వాళ్ళు అనేకులు వస్తూ ఉన్నారు మా ప్రాంతానికి. ఆ ప్రాంతం వచ్చిన వాళ్ళు వారు తీగ కట్టుకుని తీగ మీద గాల్లో నడవడము, జంపులు చేయడం, బరువులు ఎత్తడం చేసినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. వీళ్ళు కాకుండా మిరాకిల్ చేసే వాళ్ళు ఉన్నారు. మెజిషియన్స్ కనపడుతూ ఉన్నారు. మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా. వాళ్ళని చూసి చప్పట్లు కొట్టి వారికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ చెప్తున్నవన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో రాజకోటలో, రాజనగరంలో జరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో. యేసు క్రీస్తును కూడా ఆయన అలాగే అనుకుని ఆ దినాన్ని అక్కడికి రప్పించుకుని సూచక క్రియ చేయడానికి ఆయనను అడుగుతూ ఉన్నాడు. యేసు అయితే ఒక సూచక క్రియ కూడా ఆయన చేయలేదు. ఎందుకనంటే ఏ సూచక క్రియ అయినా కానీ అది మనం ఏదో ఆనందించడానికి, మనం ఎంజాయ్ చేయడానికి కాదు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ఆయనను వెంబడిస్తున్న అనేకులను చూసి ఒక మాట చెప్తా ఉంటాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక నాతో కలిసి తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనాన్ని గనక మనం చూస్తే ఈ మాట రాయబడుతూ ఉంటుంది. ఒకసారి గమనించండి. 25వ వచనం కానీ చదువుతున్నాను. సముద్రపు ధరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు యేసు అంటూ ఉన్నాడు, మీరు సూచనలను చూచుటకు కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన దేవుని రాజ్యమునకు సూచికలను చూపిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యమును గురించి ప్రసంగిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యమును గురించి ఆ ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడని కాదు మీరు నన్ను వెంబడించేది. ఈయన రొట్టెలు చేస్తా ఉన్నాడు. ఆయన 5 రొట్టెలను, 2 చిన్న చేపలను చాలా మందికి ఇంచుమించు 5,000 మంది పురుషులకు వడ్డించిన తర్వాత వాటిని గంపలకు ఎత్తిన తర్వాత ఈ సంఘటన జరుగుతూ ఉంది. అంటే వారు ఆయనను వెంబడించడానికి యేసు చెప్తున్న కారణం ఏంటంటే, వీళ్ళు నేను ఏదైనా సూచక్రియ చేస్తే దానివల్ల బెనిఫిట్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే ఒక చేపను తీసుకెళ్తే 10 చేపలైతే వాటిని తినడానికి, రొట్టెని తీసుకొస్తే అది 10 రొట్టెలైతే తినడానికి వస్తూ ఉన్నారు గానీ, వీళ్ళు మరొక ఉద్దేశంతో రావట్లేదని ఆయన అక్కడ మాట్లాడినట్లుగా చూస్తాం. ఈ రోజుల్లో అనేకులు జస్ట్ టెంపరరీ బ్లెస్సింగ్స్ కోసమే ఈ సూచక్రియలను ఎన్నుకుంటూ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది క్రైస్తవ్యం. ఈరోజు యేసుక్రీస్తుని ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్‌లా చేసేసారు. లేదంటే ఒక డాక్టర్ లాగా, ఒక సాధారణమైన వ్యక్తిలాగా మార్చేశారు. రండి అద్భుతాలు చూడండి, రండి సూచక్రియలు చూడండి. అరే యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా ఆ రీతిగా ఆయన చేయలేదు. ఆయన పరిచర్యలో భాగంగా సూచక్రియలు జరిగినాయి గానీ, ఆయన పరిచర్యలో భాగంగా ఈ అద్భుతాలు జరిగినాయి గానీ, అద్భుతాలు చేయడమే ఆయన పరిచర్య కాదు. ప్రియమైన దేవుని జనాంగంగా ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటంటే, మిరాకిల్స్ అనేవి లేదా సూచక్రియలు అనేవి మనము ఆనందించడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి కాదు. హేరోదు మహారాజు అది ఎరుగక సూచక్రియ ఎంటర్టైన్మెంట్ కోసం అడిగాడు. యేసు అక్కడ చేయలేదు. రెండవదిగా ఒక సూచక్రియ జరగాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి.
23 అధ్యాయం 9వ వచనంలో మనము మత్తయి సువార్తలో అక్కడ చూస్తా ఉంటే మనం ఇది ఈ యొక్క లూకా సువార్తలోనే 23 అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేశారు కానీ ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. వెంటనే వెంటనే ఆయన మీద వారు నేరాలు మోపడం మొదలుపెట్టారు. ఆయనను అక్కడికి పిలిచింది ఆయన మీద విశ్వాసంతో కాదు. ఆయనను సూచక్రియలు చేయమన్నది ఆయనలో విశ్వాసం ఉండి కాదు గానీ, వాళ్ళు వారు వారు హేళన చేయడానికి, వారు ఆయనను హింసించడానికి మాత్రమే ఆయన్ని మనం చూస్తా ఉంటాం. హేరోదు అడిగాడు, చాలా ప్రశ్నలేసాడు గానీ, ఏది కూడా విశ్వాసంతో కాదు. యేసు మీద విశ్వాసం ఉంది. యేసు రక్షకుడని తెలుసుకొని, యేసు గొప్ప కార్యాలు చేస్తాడని కాదు. ఆయనను అడుగుతా ఉన్నాడు. ఆయన సైలెంట్‌గా ఉన్నాడు. అనేక సార్లు అనేక సార్లు సూచక్రియలు జరగకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడమే. విశ్వాసంతో కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవి మనం అనుకున్నట్లుగా జరగాలని ఏమీ లేదు. అది మనం అనుకుంటున్న వ్యక్తి ద్వారా జరగాలని ఏమి లేదు. విశ్వాసంతో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక చోట రాయబడి ఉంటుంది, మీలో ఎవరికైనాను అనారోగ్యం సంభవించిన సంఘపు పెద్దలను పిలిపించి, సంఘపు పెద్దలు అక్కడికి వచ్చి రోగి కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునండి. అక్కడ ఎవరు మహామహులు ఎవరు కనిపించరు. యేసుక్రీస్తు కనిపించడు, శిష్యులు కనిపించరు. సంఘంలో ఉన్న వారిని పిలిపిస్తే సంఘము విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోతుందని. మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే విశ్వాసంతో ఉన్నప్పుడే జరుగుతాయి. మనము స్వస్థత సాలకెళ్ళక్కర్లేదు. స్వస్థత జరిగించాలంటే అఫ్కోర్స్ వెళితే కార్యం జరిగితే దేవునికి స్తోత్రం. వెళ్ళకుండాను జరిగే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. స్వస్థత వరము కలిగిన దైవజనులు చేయేస్తే స్వస్థత జరుగుతుంది అని నమ్మడము అంత మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే నీలో విశ్వాసం ఉంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. యేసుక్రీస్తు చేసిన స్వస్థతల్లో అనేకమైనవి మనం చూస్తూ ఉన్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని. 12 ఏళ్ల రక్తస్రావం గల రోగి అయిన ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టగా ఆయన అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని. ఒక గుడ్డివాడు ఆయనకి ఎదురుగా ఉండి, ప్రభువా నేను కళ్ళును చూడగొరుతున్నానంటే, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పడం మనం చూస్తాం. ఇలా అనేక సార్లు వారి విశ్వాసము వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే విశ్వాసము లేకుండా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏ కార్యము చేయడానికి ఇష్టపడడు, ఏ కార్యము జరగదు. సూచక్రియలు అనేవి ఆనందించడానికి జరగవు. సూచక్రియలు అనే విశ్వాసం లేకపోతే జరగవు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 4, 5 వచనాలను మనం చదువుకుంటే ఒక సంఘటన కనపడుతుంది. ఆయన సొంత దేశమునికి వెళ్ళాడు. సొంత దేశమునికి వెళ్ళి సొంత ప్రజలతోటి ఆయన ఉంటూ ఉండగా ఆయన సొంత ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పలుకుతున్న మాట మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనము చూస్తే ఈ మాటలు ఉంటాయి. జాగ్రత్తగా మనము చదువుదాం. ఆ మాట ఏంటంటే, అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడను గణహీడును కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. యేసు నజరేతుకెళ్ళి గలిలయ ప్రాంతంలో తను పెరిగిన ప్రజల మధ్యకు వెళ్ళి స్వస్థతలు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయడానికి అక్కడికి వెళ్తే అక్కడ వారెవ్వరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. కొద్దిమంది రోగుల మీద మాత్రమే ఆయన తన చేతులుంచి స్వస్థత చేశాడు కానీ మరి ఏ అద్భుతాలు కూడా ఆయన అక్కడ చేయలేదు. ఆయన అద్భుతాలు చేయగలిగిన సమర్థుడైంది యేసుక్రీస్తే ఆ ప్రాంతంలో ఉండి ఒక అద్భుతం కూడా జరిగించకపోవడానికి, గొప్ప అద్భుతాలేమి అక్కడ జరగకపోవడానికి కారణం ఏంటంటే వారి అవిశ్వాసం. వారి అవిశ్వాసమును చూసి ఆయనకే ఆశ్చర్యం వేసిందంటే ఇంత అవిశ్వాసులని. ఈరోజు స్వస్థతలు జరగకపోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసమే, విశ్వాసము లేకపోవడమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. దేవునికి ఇష్టమైతే ఒక కార్యం జరిగించాలంటే ఆయనకి ఇష్టలై ఉండాలి, ఆయన మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము. సూచక్రియలు హేరోదు ఎదుట దేవుడు చేయకపోవడానికి కారణం ఏంటంటే కేవలము సూచక్రియను ఒక ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు భావించడం వల్ల. రెండవది, సూచక్రియ జరగాలంటే ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి కనుక. మూడవది, సూచక్రియల కంటే ఆయనకు తన మిషన్ చాలా ఇంపార్టెంట్ కనుక.
తను వచ్చిన పరిచర్య, తను చేసే పరిచర్య, ఈ యేసు చేసే పరిచర్య, ఆయన చేసే సూచక్రియల కంటే గొప్పది కనుక ఆయన అక్కడ చేయలేదు. 23వ అధ్యాయంలో 11వ వచనం లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రము తొలగించి పిలాతు నొద్దకు మరలా పంపించాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన హేళన చేయబడడం చూస్తాం, ఆయన దూషింపబడడం చూస్తాం, ఆయన మంచి వస్త్రాలు ధరింపజేసి మరలా వాటిని తీసివేయడం మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఆయన అవమానం పొందుతున్నవాడు. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే, మనం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఆయన తృణీకరింపబడిన వాడాయను. ఈ యొక్క లేఖనం నెరవేర్చబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డాడు. ఈ 3వ వచనం కాడ నుంచి చూసుకుంటూ ఉంటే, అతడు తృణీకరింపబడిన వాడయ్యను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడైన, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లనిగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. చూడండి ఎంత చక్కని మాటలు మాట్లాడుచున్నాడు. 7వ వచనంలో కూడా మనం చూస్తే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు మెదపలేదు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన నోరు మెదపట్లేదు. కారణం ఏంటి అంటే, ఆయన చేయాల్సిన సూచక్రియ కంటే ఆయన నెరవేర్చాల్సిన ఆయన మిషన్ చాలా గొప్పది. ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు అది చాలా ఇంపార్టెంట్. కానీ అది అసలు గొప్ప సంగతే కాదు. ఒకవేళ ఆయన అక్కడి నుంచి తప్పించుకోవాలన్నా, ఒక సూచక్రియలు చేయాలన్నా, అది చాలా చిన్న పనిగా మనము చూడవచ్చు. ఒకానొక సమయంలో ఆయన గెత్సెమన తోటలో ఉన్నప్పుడు పేతురు తన వరలో నుంచి కత్తి తీసి మల్కు చెవి తెగ నరుకుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ఒకవేళ ఈ సమయంలో నేను నా దేవుణ్ణి వేడుకునినా 12 సేనా ఊహముల కంటే ఎక్కువ మంది దూతలు నాకు సహాయముగా పంపును కదా, అయినను నేను వేడుకొనలేను అంటూ ఉంటాడు. నా శక్తి ఏంటో నీకు తెలుసా? నేను ఇప్పుడు కావాలనుకుంటే 12 సేనా వ్యూహాలు మా దగ్గరికి వస్తాయని. అంటే ఒక సేనకు 6,000 మంది యోధులు అని రాయబడింది. 12 ఇంటూ 6 లెక్కేసుకుంటే 72,000 దూతలు ఆ సమయంలో ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడికి రాగలిగినవనే సత్యాన్ని ఆయన చెప్తూ ఉంటాడు. కానీ వేడుకొనకపోవడానికి కారణం, ఒక అద్భుతం అక్కడ చేయకపోవడానికి కారణం ఏంటంటే, అతని గురి చాలా గొప్పది. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి, వారి ఆత్మలను రక్షించడానికి ఆయన గురి కలిగి వెళ్తూ ఉన్నాడు. ఆ గురి ఈ సూచక క్రియల కంటే గొప్పది. వారు అనుభవించబోయే ఆ రాజ్యము ఈ లోకము కంటే గొప్పది గనక, ఈ లోక రాజ్యముల కంటే గొప్పది గనక, ఈ సూచక్రియలు ఎన్ని జరిగినా కానీ ఒకానొక దినమున ఈ శరీరం మట్టిలో మంటైపోవాలి గనక, చిరకాలము జీవించే ఆత్మలను రక్షించడానికి ఆయన సూచక్రియల కంటే తన యొక్క పరిచర్యనే ముఖ్యంగా ఎంచుకున్నాడు. నేను ఇందాక చెప్పాను, ఆయన పరిచర్యలో సూచక్రియలు ఒక భాగమని, ఆయన పరిచర్యలో ఈ యొక్క మిరాకిల్స్ అనేవి ఒక పార్ట్ అయినాయి. కానీ అద్భుతాలు అనేవే అతని పరిచర్య కాదు. యేసుక్రీస్తు పరిచర్య ఎప్పుడు అద్భుతాల మీద ఆధారపడింది కాదు. ఆయన తన తండ్రి సువార్తను రాబోతున్న లోకంలో మనందరం ఎత్తపడడానికి ఆయన ప్రయత్నం చేసేటప్పుడు కనికరపడి కొన్ని అద్భుతాలు చేశాడు. కానీ అద్భుతాలే ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. ఈనాడు చాలామంది ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. సూచక్రియలు జరిగితే అని అది పరిచర్య, అద్భుతాలు జరిగితేనే అది పరిచర్య, అద్భుతాలు చేసేవాడే పరిచారకుడు, అద్భుతాలు చేయకపోతే అక్కడ దేవుడే లేనట్లుగా. కానీ అద్భుతాలు లేకుండా కూడా గొప్ప అద్భుతము చేయగలిగిన దేవుడు, ఆ అద్భుతం ఒక పాపి పరిశుద్ధుడిగా మారడం. పాపి పరిశుద్ధుడిగా మారడం, ఆయన రక్తం వల్ల సమస్త పాపములు కడిగి వేసుకోవడం కంటే గొప్ప అద్భుతం ఏమీ లేదు. ఆయన ఒక అద్భుతాన్ని చేయడానికి వచ్చాడు. అద్భుతం ఏంటంటే, పాపిగా పాపములోనే నరకానికి వెళ్ళాల్సిన మనల్ని పరిశుద్ధులుగా పరలోకానికి తీసుకువెళ్ళడం. ఈ అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, సూచక్రియల వెంట, అద్భుతాల వెంట కాదు నువ్వు పరిగెట్టాల్సింది, దానికి కారణభూతుడైన యేసు వెంట విశ్వాసంతో నువ్వు పరిగెట్టాలి. నువ్వు విశ్వాసంతో వెళ్ళగలిగితే అద్భుతాలు నీ ద్వారా జరగడమే కాదు, అద్భుతాల కంటే అద్భుతమైన నీ పాపములు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా పరలోకంలో చేరతాం. అటువంటి భాగ్యము నీకు, నీ కుటుంబానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మీకు వందనాలు. ఈ వాక్యం వినిన ప్రియ కుమారులని, కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ యందు విశ్వాసం ఉంచి
వారి జీవితాన్ని పాపంలో నుంచి పరిశుద్ధతలోకి నడిపించేవారుగా వీరందరినీ మార్చమని, వినిన వాక్యము హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానమును దయచేయమని మా రక్షకుడును నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం నీకు తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.